అహంకారాన్ని నరికేందుకు శివుడి కోపంలోనుంచి పుట్టిన రూపమే వారణాసి సంరక్షకుడు కాళభైరవుడు. బ్రహ్మదేవుడి తలనే నరికిన ఆ రూపం కథ మీకు తెలుసా? సృష్టి ప్రళయాల మధ్య కాలమింకా పూర్తిగా రూపం దాల్చని యుగంలో ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు పరమాత్మ, ఎవరు శ్రేష్ఠుడు అనే మహావివాదం జ్వలిస్తూనే ఉంది. ఈ అహంభావపు వాదనను ముగించేందుకు మహాదేవుడు శివుడు తన అసలైన రూపాన్ని దాచుకుని ఒక అంతం లేని జ్యోతిర్లింగ రూపంలో ఆకాశాన్ని చీల్చుకుంటూ నిలిచిన జ్వాలా స్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. విష్ణువు ఆ జ్యోతిర్లింగం దిగువ భాగాన్ని అన్వేషించడానికి వరాహ రూపం ధరించాడు. బ్రహ్మ అయితే పై అంచు ఎక్కడ ఉందో కనుగొనడానికి హంస రూపంలో ఎగిరాడు. కాని విష్ణువు తన పరిమితిని అర్థం చేసుకుని తిరిగి వచ్చాడు. బ్రహ్మ మాత్రం నేను పై అంచును కనుగొన్నాను అని అహంకారపూరిత అబద్ధం చెప్పాడు. ఆ అహంభావం సృష్టిలో కల్లోలం కలిగించగా ఆ అహంకారమే ఈ సృష్టిలో ఒక భీకర శక్తి పుట్టుకకు కారణమైంది. శివుడు తన జటా నుంచి ఒక్క జుట్టు పట్టి తీసి విసిరాడు. భూభాగం మధ్యలో ఒక కోటాను కోట్ల సూర్యుల కాంతిని మించిపోయే ఉగ్ర రూపం జన్మించింది. అతనే కాళభైరవుడు. శివుడి కోపాగ్ని సాక్షాత్కారం, ధర్మానికి న్యాయ తీర్పు. భైరవుడు శివుడికి నమస్కరించి, ప్రభూ, నా కర్తవ్యమేంటి అని అడిగాడు. అప్పుడు శివుడు చెప్పిన ఒక్క వాక్యం సృష్టిని వణికించింది: బ్రహ్మ అహంకారాన్ని నరికివేయి. భైరవుడు చురుకైన ఖడ్గాన్ని ఎత్తి బ్రహ్ముని 5వ తలను నరికేశాడు. అది అహంకారానికి, అబద్ధానికి శివుడు ఇచ్చిన తీర్పు. అలా నరికిన తల బ్రహ్మ కపాలం భైరవుని చేతిలో అతుక్కుపోయింది. బ్రహ్ముని తలను నరికినందుకే భైరవుడిపై బ్రహ్మహత్యా పాతక దోషం అంటుకుంది. ఒక భయంకర రూపంలో ప్రత్యక్షమై ఆ తల అతని చేతిలో రోజు రోజుకు మరింత బరువుగా మారింది. అతన్ని 3 లోకాల్లో వెంటాడింది. భైరవుడు లోకాల్లో సంచరిస్తూ తన పాపాన్ని శమనపరచడానికి మార్గం వెతికాడు. అతను వైకుంఠానికి చేరినప్పుడు విష్ణువు, లక్ష్మి ఇద్దరూ అతన్ని సత్కరించారు. కాని బ్రహ్మహత్యా దోషం ఇంకా అతన్ని విడిచిపెట్టలేదు. చివరకు అతను కాశీ అనే మోక్షపురికి అడుగుపెట్టిన క్షణంలో ఆ పాపరూపం అతన్ని వీడి పతనమైంది. భైరవుని చేతిలో అతుక్కున్న బ్రహ్మ తల కూడా అక్కడే నేలపై పడిపోయింది. అలా కాశీ భైరవునికి విమోచన క్షేత్రం అయ్యింది. ఎప్పుడైతే ఆ కపాలం తన చేతిని విడిచిందో అప్పుడే భైరవుడు నిర్ణయించుకున్నాడు తాను అక్కడే ఆ కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిలా ఉండాలని. అలా అక్కడే ఉంటూ అప్పటినుంచి ఆయనే ఆ పవిత్ర నగరాన్ని రక్షిస్తూ దాని శుద్ధిని కాపాడుతూ కాల ప్రవాహాన్ని మరియు దుష్ట శక్తులను నియంత్రిస్తున్నాడని విశ్వాసం. కాళభైరవునికి కుక్క వాహనంగా ఉండటానికి కారణం అది ఆయనకు గొప్ప సహచరుడు, రక్షకుడు, మార్గదర్శకుడు కావడమే. స్వాన్ అని పిలవబడే ఆ కుక్క భయాన్ని జయించే శక్తిని, దుష్ట శక్తుల నుండి రక్షణను సూచిస్తుంది. భైరవుడు కేవలం శిక్షకుడే కాదు, అతను శక్తి పీఠాల రక్షకుడు కూడా. ప్రతి శక్తి పీఠానికి ఒక భైరవ క్షేత్రం ఉంటుంది. అక్కడ భైరవుడు ఆ దేవి శక్తిని కాపాడే దేవదండనాథుడు. ఒకే ఒక్క మినహాయింపు, కామాఖ్య దేవాలయం. అక్కడ భైరవునికి ప్రత్యేక దేవాలయం లేదు. కాళభైరవుడు అనేది మరణ భయం దాటి అహంకారాన్ని ఛేదించే శక్తి. ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని శిక్షించే శివుడి క్రియాత్మక రూపం. భైరవుని గాథ మనకు గుర్తు చేసేదేంటంటే అహంకారం ఎంత పెద్దదైనా నిజం ముందు నిలవలేడు. ధర్మం ఎంత ఆలస్యమైనా తన తీర్పును తప్పకుండా ఇస్తుంది.